అందమైన స్త్రీ అంటే ఏ లక్షణాలు ఉండాలి? అసలు ఎలా ఉండాలి? అలాగే ఏ ఏ సమయాల్లో తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టొచ్చు? లేదా తనని తాను కూడా వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయాలి? కోకిలానాం స్వరూపం స్త్రీణాం రూపం పతివ్రతం విద్యారూపం కురూపాణం క్షమారూపం తపస్వినాం. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. కోకిలకి స్వరం ఎంత గొప్పదో స్త్రీలకి పాతివ్రత్యం అంత గొప్పది. అందవిహీనుకులకు కూడా విద్య చాలా గొప్పది. ఇవి 3 చాలా చాలా ప్రధానమైనటువంటి విషయాలు అని చెప్తున్నాడు. కోకిల కూసింది అంటే కనుక మనకు తెలియకుండానే మెంటల్ స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. ఎంతో ఆనందం కలుగుతుంది. మనం అన్ని పనులు మర్చిపోయి దాంతో మనం కూడా కూయాలనుకుంటాం. స్వరం అందించాలనుకుంటాం. అంటే దాని కోకిలకు ఉండేటటువంటి స్వరం కోకిలకి విపరీతమైన అందాన్ని తెస్తుంది కదా! మన మాట బావుంటే, మన మాట అందంగా ఉంటే కోకిల నల్లగా ఉన్నా కూడా దాన్ని ఎలాగైతే మనందరం ప్రేమిస్తున్నామో, ఇష్టపడుతున్నామో, మన మాట బావుంటే కనుక మనల్ని అందరూ అలా ఇష్టపడతారు, ప్రేమిస్తారు, మనల్ని హక్కును చేర్చుకుంటారు, నెత్తి మీద పెట్టుకుంటారు అని చెప్తున్నాడు చాణక్యుడు ఇక్కడ. అలాగే స్త్రీలకి పాతివ్రత్యము అంటే స్త్రీకి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందులోనూ భారతదేశంలో హార్ష సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో స్త్రీ అంటే దేవతగా కొలిచేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన సాంప్రదాయంలో స్త్రీకి చాలా ముఖ్యమైనటువంటి పాతివ్రత్య నియమం. పాతివ్రత్యము అంటే ధర్మంగా ఉండడం, గుణాన్ని కాపాడుకోవడం, శీలాన్ని కాపాడుకోవడం, కుటుంబాన్ని కాపాడుకోవడం, ముఖ్యంగా ధర్మంగా బ్రతకడం అనేటటువంటిది, అత్తమామలకి గౌరవాన్ని ఇవ్వడం, భర్త దుర్మార్గుడైనా కూడా భర్తని ప్రేమించే లక్షణం ఒక్క పాతివ్రత్య కలిగినటువంటి స్త్రీలకు మాత్రమే ఉంది. పాతివ్రత్య స్త్రీ లక్షణాలు మాత్రం ఉంటాయి. అంటే భర్త నాకేమిచ్చాడు కాదు, భర్తకి నేను ఎంత ప్రేమిస్తాను, భర్తని నేను ఎంత బాగా చూస్తాను, లేదా ఎలాంటి పరిస్థితులైనా సరే భర్తని వదలకుండా ఎలా ఉంటాను అనేటటువంటి పరిస్థితి. చేతే భర్త బాగుండాలని పూజ చేసేటటువంటి లక్షణమే పాతివ్రత్య నియమం. స్త్రీకి అందం ఏంటి? స్త్రీకి పాతివ్రత్య నియమాన్ని మించిన అందం ఇంకొకటి లేదు. అంటే భర్త, పిల్లలతోటి, అత్తమామలతోటి కుటుంబాన్ని, ఇంటిని అందంగా చక్కదిద్దుకుని కుటుంబానికి పేరు తెచ్చే రీతిలో ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి స్త్రీ చాలా అందగత్తె.